వెల్కమ్ టు మై ఛానల్ హరిషా మోపతి. ఈరోజు నేను మా క్లైమేట్ చల్లగా ఉంది, సో అందుకని పెసరగారలు వేద్దామని రెడీ చేసుకున్నాను. అందరికీ తెలుసు, బట్ నా స్టైల్ ఆఫ్ పెసరగారలు కొంచెం చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. దీనికి కావాల్సినవి పెసలు. నేను పెసలే పోసుకుంటాను, పప్పు పోసుకోను, ఎందుకంటే వీటి మీద పొట్టు ఉంటుంది కాబట్టి మంచి ప్రోటీను అండ్ ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి పెసలే 6 గంటల ముందు నానబెట్టింది. పెసలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర అండ్ ఇంకోటి ఉంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కానీ మా పిల్లలు తినరే వల్ల నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పెసల్ని మనం ఇంకోటి ఏంటంటే ఇందులో చిన్న టిప్పు, మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ వేయకూడదు. వేస్తే పెసర పిండి పల్చగా అయిపోయి గారె సరిగ్గా రాదనమాట. మీకు గారె వేసేటప్పుడు ఇంకొక టిప్ చెప్తాను నేను. ఒకవేళ పిండి పల్చగా అయిపోతే ఏం చేస్తే పిండి కొంచెం టైట్ అవుతుందో టిప్ చెప్తా. అంటే నేనేం పిండిలో యాడ్ చేయను, బట్ కానీ టిప్ చెప్తాను, చూద్దురు కానీ. మిక్స్ చేసుకున్నాను. మరీ మెత్తగా ఫైన్గా కాకుండా కొంచెం పొలుగుగా, అంటే గారె ఫ్రై అయినప్పుడు ఇవి కొంచెం క్రంచీగా తగులుతాయి అనమాట ఈ లేయర్. అండ్ ఈ పొట్టు ఉండటం వల్ల పై లేయర్ క్రంచీగా ఉంటుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది పొట్టు ఉండటం వల్ల. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్, సరిపడా ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే గారె మునగాలి కదా, అందుకని సరిపడా ఆయిల్ పోసుకో. కొంచెం జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు పచ్చిమిర్చి తినరు, అందుకని వాళ్ళకి కొన్ని వేసినాక మాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. చూసారా, నేను ఇవి యాడ్ చేస్తున్నాను కానీ సాల్ట్ యాడ్ చేయట్లేదు. సాల్ట్ యాడ్ చేస్తే పిండి పలుచగాను గారె షేప్ రాదనమాట. ఆయిల్ కాగింది, ఇటు సైడ్ నేను ఆయిల్ వేడి చేసుకున్నాను కదా, ఆయిల్ కాగింది, ఇక గారె వేద్దాం అనుకున్నప్పుడు సాల్ట్ వేసి కలిపేసి వేసేసుకోవడమే. నేను మీకు ఇందాక టిప్ చెప్తాను అన్నాను కదా, సాల్ట్ యాడ్ చేసినాక గారె వేసేటప్పుడు కొన్ని కాలి నెక్స్ట్ వేసేటప్పుడు పిండి ఏదైనా పలుచగా జారుడుగా అయిపోతే ఇంట్లో వెన్నపూసు ఉంటే వెన్నపూసు కొంచెం వేసి కొంచెం పించ్ ఆఫ్ వెన్నపూసు వేసి కలిపేస్తే పిండి మళ్ళీ టైట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వెన్నపూసు లేదనుకోండి, మీగడ ఉంటుంది కదా పెరుగు మీద, వెన్న మీగడి, ఆ మీగడ కొంచెం వేసి కలిపినా కూడా పిండి టైట్ అవుతుంది అనమాట. లూజ్ అవడం వల్ల ఏంటంటే గారె షేప్ రాదు, ఆయిల్ పీల్చుకుంటాయి. వెన్నపూస బాగా యూజ్ అవుతుంది. ఓకే, చూసారా ఆయిల్ వేడైంది కదా, సో నేను అప్పుడే సాల్ట్ వేసుకుంటున్నాను. అందుకోండి, సాల్ట్ కలిపేసుకొని తగినంత, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు సాల్ట్ కలిపేసుకొని ఇక వెంటనే గారె వేసేసుకోవటమే. పిండి కంగారు పడాల్సిన అవసరం లేదు. టిప్పు చెప్పాను కదా, గుర్తుంది కదా. ఆయిల్ వేడెక్కింది, నేను ఇప్పుడు పెసరగారె వేస్తున్నాను. నేను జనరల్గా చేతి మీద ఇలా అనుకొని వేస్తాను. పెసరగారె ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి అరోమా వస్తుంది. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. మా పిల్లలు అయితే టమాటా కెచప్ వేసుకొని లాగిచ్చేస్తుంటారు. దీంట్లోకి టమాటా చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా బాగానే ఉంటుంది. నేనైతే ఉత్తే తింటాను. పచ్చిమిర్చి వేసి వేసేయకూడదు, పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి ఫైన్గా కలిపేసుకున్నాక వీటిని ఆనియన్, పచ్చిమిర్చి ఇట్లా ఏం వేయకుండా ఉత్త పెసల్ని మిక్సీ వేసి అల్లము, కొంచెం జీలకర్ర,
సాల్ట్ వేసి మిక్సీ వేసి చిన్న చిన్న పునుగులుగా చేసుకొని టమాటా ఆనియన్ కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని కర్రీలా చేసుకొని తింటే భలే ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కర్రీలా చేసి తింటే సూపర్గా ఉంటుంది. ఇంకొకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇందాక మీకు వీడియోలో చెప్పాను కదా, చిన్న చిన్న పురుగుల్లాగా ఇలా వేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి, ఇంకా క్రంచీగా ఉంటాయి గారె కన్నా కూడా. అయిపోయినాయి పెసరపప్పు వడలు, పల్లీ చట్నీ, టమాటా కెచప్, ఆనియన్స్ తోటి తింటే కొంచెం ఆనియన్స్ క్రంచీగా బాగా తగులుతాయి. అండ్ మీకు ఇందా చూపించాను కదా పునుగులు, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా వేడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్, టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయస్. ఓకే, బాయ్ గాయస్. నేను మళ్ళీ ఇంకొక మంచి స్నాక్ ఐటమ్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్, మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్.